ఏపీ తెలంగాణను వర్షాలు ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. కుండపోత వానలకు రెండు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ఇలాంటి తరుణంలోనే ఐఎండీ మరో పిడుగులాంటి వార్త వెల్లడించింది. మరో 2 రోజుల పాటు వర్షం బీభత్సం సృష్టిస్తుందని ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది ఐఎండీ. 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, యానాంలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 70 కిలోమీటర్ల బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. కళింగపట్నం, భీమునిపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. అల్లూరు జిల్లాకు ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయన్న హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. వాగులు, గెడ్డలు దాటేందుకు ప్రయత్నించవద్దని ప్రజల్ని హెచ్చరించారు. వాహనదారులు ఘాట్ రోడ్లలో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. కొండచర్యలు విరిగిపడే ప్రమాదం ఉండడంతో నర్సీపట్నం, సీలేరు, వడ్డాది, పాడేరు, అరకు, అనంతగిరి, రంపచోడవరం, మారేడుమిల్లి, చింతూరు ఘాట్ రోడ్లపై వాహనాల రాకపోకల్ని నిషేధించారు. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కుమ్రం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇవాళ కూడా కుమ్రం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.